హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు సండే స్పెషల్ అయితే ఇదే అండి మా ఇంట్లో. ఇది వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. మనకు కావాల్సిన ఎగ్ తీసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమోటా కట్ చేసుకోవాలండి. అన్నీ ఇక్కడైతే నేనైతే అన్నీ రెడీగా కట్ చేసి పెట్టేసుకోన్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి చపాతీలోకి అయితే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఇంకా రైస్లో కూడా బాగుంటుంది అనుకోండి, కానీ చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది. మనకు కావాల్సిన గుడ్లు ఇలా తీసుకొని పగలగొట్టేసుకోవాలండి. అన్నీ మనము గుడ్డుతో చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాం కదండి, అలాగే ఇదొక రకం అనమాట. ఇలా కూడా చేసుకుంటే బాగుంటుంది అనేదాంతో చేశాను అనమాట. అలాగే మీకు కూడా ఒకసారి చూపిస్తాము అనేసి. ఒక్కొక్కరు ఒకటే స్టైల్లో చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. చాలామంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. అలాగే ఇది మాకు నచ్చినట్టు చేశాను అనమాట. అలాగే మీ ముందుకు కూడా తెచ్చిన ఎవరన్నా నచ్చిన వాళ్ళు ఉంటే చేసుకుంటారు అనేసి ఇక్కడ వచ్చేసి బాగా ఇలా కలిపుకోవాలండి. అంతా కోడిగుడ్డు అంతా కలిసేలాగా ఇలా కలిపిపోయిన తర్వాత ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ వేసుకోవాలి. ఇందులోకి ఇంకా ఉప్పు కారం ఏది అవసరం లేదండి, అన్ని కర్రీలోకి వేస్తాం మనము. ఇప్పుడు వచ్చేసి ఇట్లా ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసి ఆ ఎగ్స్ అన్నీ వేసేయాలండి ఇందులోకి. ఆ ఎగ్స్ అన్నీ వేసేసి స్లో మంట మీద నిదానంగా బాగా ఆమ్లెట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా చూడండి. మంట ఎక్కువ పెట్టామనుకోండి మాడిపోతుంది. ఎందుకు అలా చెప్తూ ఉంటానంటే మనకి పిల్లలకి తెలియదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఇంట్లోనే పిల్లలు ఉన్నారు కదా, ఏదైనా చెయ్యి అంటే ఇంకా ఒకటే రకంగా మంట పెట్టి అన్నీ చేసేస్తూ ఉంటారు అనమాట. అందుకోసం నేను ప్రతి వీడియోలోనూ మంట స్లోగా పెట్టుకొని వంటలు చేయాలని చెప్తూ ఉంటాను. కొన్ని ఎక్కువ మంట పెట్టుకొని చేసే వంటలు ఉంటాయి, తర్వాత కొన్ని తక్కువ పెట్టుకొని చేసే వంటలు ఉంటాయి. ఇప్పుడైతే చూడండి, స్లో మంట మీద ఉడికించుకున్న తర్వాత ఇలా అయితే 2 పక్కల తిప్పేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇలా అయిపోయింది. ఇప్పుడు పిల్లలకి అస్సలు తెలియదు కదండి ఎలా చేసుకోవాలనేసి. ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లలకే తెలియదు ఫ్రెండ్స్ ఎలా చేయాలని. అందుకోసమే నేను ఏదైనా వంట చేసేటప్పుడు ఇప్పుడైతే స్లో మంట పెట్టుకోవాలి, ఇప్పుడైతే ఎక్కువ మంట పెట్టాలని చెప్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలండి కర్రీ కోసం. ఇక్కడ కొంచెం ఆవాల జీలకర్ర అయితే వేసుకోవాలి, లైట్గానే చాలండి, ఎక్కువ ఏం అవసరం లేదు. అందులోకి వచ్చేసి ఎర్రగడ్డ తరిగి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేస్తూ ఉన్నాను. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు మనకైతే తెలుసు ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలనేది. పిల్లలకి అస్సలు తెలియదు కదండి, అందుకోసం పిల్లల కోసం ఇలా అన్నీ చెప్తూ ఉంటాను అనమాట. మా పిల్లలు కూడా అలాగే నేర్చుకుంటారు కదా అని చెప్పేసి. ఇప్పుడు మనం ఏదైనా లేకపోయినా ఇట్లా వీడియో చూసైనా నేర్చుకొని వంట చేసుకుంటారు కదా అనే ఉద్దేశంతో నేనైతే ఇలా చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. అన్నీ ఇట్లా చేయాలి అట్లా చేయాలనేసి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసి మగ్గనిచ్చాలండి. కొంచెము అన్నీ 1 by 1 వేస్తూ మగ్గనిచ్చాలి. ఇదైతే కొంచెం అల్లం, కొత్తిమీర, తర్వాత ఎల్లిపాయ అంతా పేస్ట్ ఉంటుందండి, నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. ఆ పేస్ట్ కూడా కొద్దిగా వేసాను అనమాట. ఇప్పుడైతే చూడండి మగ్గిపోయినాయి, పచ్చివాసన అంతా పోయింది, గోల్డెన్ కలర్ అయితే కొద్దిగా వచ్చాయి కదండి. ఇలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పుదీనా, కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, అది కూడా వేసేసుకోవాలి. అది కూడా మగ్గనించాలన్నమాట. అలాగే టమోటా కూడా వేసేసి మగ్గించాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత కొంచెం ఇలా మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇలా అంతా బాగా మగ్గనిచ్చాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికిస్తే ఇవన్నీ మొత్తం ఉడికిపోతాయండి. అందుకోసం కొంచెం ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేస్తాను. ఎందుకంటే ఇవన్నీ ఉడకాలి కదండి, అందుకోసం అన్నమాట. ఇవన్నీ ఉడికితేనే మంచిగా వస్తుంది మనకి. ఇలా చూడండి, ఉడికిన తర్వాత కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ కొద్దిగా పసుపు వేసాను. పసుపు, లైట్గా కారం అండి. ఇప్పుడు ఉప్పు అనమాట, ఇది ఉప్పు వేసేసాను. మనకి తగినంత ఉప్పు కూడా తక్కువే పడుతుంది, కోడిగుడ్డుకి ఏం ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి గరం మసాలా మనం నేనైతే ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా అయితే వేసుకున్నా. అందులోకే మరి కారం అయితే వేస్తున్నాను. లైట్గా కారం కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా. కొద్దిగా కారం కూడా వేసేసి ఇదంతా బాగా ఉడికినివ్వాలి. చూడండి, అంతా ఉడకనిస్తే మనకి మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. ఇవన్నీ పీసులన్నీ టమోటా కానీ ఎర్రగడ్డ ఇవన్నీ పచ్చిమిర్చి మంచిగా ఉడికిపోతే బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆమ్లెట్ అయితే మనకు చల్లారిపోయింది కదండి. ఇదైతే మనం ఇలా పీసులాగా కట్ చేసుకుందాము. మనము చాలా రకాలుగా ఇలాగే కూడా తింటూ ఉంటాము, ఉప్పు కారం వేసుకొని. ఇది కూడా చాలా బాగుంటుందండి. లేదా ఇప్పుడు చేసుకున్న కర్రీలాగా చేసుకున్న కూడా అదైతే మనకి చపాతీలోకి, రైస్లోకి తినడానికి వస్తుంది. ఇలా ఉంటే ఇది దొరికే సైడ్ నంచుకోవడానికి వస్తుంది అంతే.
మా పిల్లలు అయితే ఇలా కూడా ఇష్టంగా తింటారండి. ఇలా కట్ చేసుకొని ఇందులో ఉప్పు కారం వేసుకొని తినేస్తారనమాట. అది కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ నేనైతే అలా కర్రీలాగా కూడా చేసాను అనమాట. ఇలా కూడా చేసుకోవచ్చు కోడిగుడ్డు. ఇదైతే రైస్లోకి వస్తుంది, తర్వాత చపాతీలోకి కూడా తినచ్చు అనేసి ఇలా చూడండి. ఇప్పుడు అన్నీ మొత్తం పీసులు అయితే కట్ చేసేసుకున్నానండి నేను. ఇలాగా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందనమాట. ఇప్పుడు చూడండి ఇదంతా బాగా మగ్గిపోయింది, అలాగే చిక్కగా కూడా అయింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా చిక్కగా అయిన తర్వాత మనకైతే అందులో కోడిగుడ్డు అయితే వేసుకోవాలన్నమాట. మనకి కర్రీలాగా అంటే ఎక్కువ రసం ఏమి ఉండదండి, లైట్గానే. ఇప్పుడు కోడిగుడ్డు అంతా వేసేసుకొని అలా ఒక 2 నిమిషాలు స్లో మంట మీద మగ్గించుకోవాలండి. ఇంకా మంట అయితే స్లోగా పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టకూడదు అనమాట. ఒక 2 నిమిషాలు అలా మగ్గించుకుంటే ఈ పీసుల్లోకి అంతా మనకి రసం అంతా వెళ్ళిపోయి మంచి జ్యూసీలాగా వస్తుంది ఆమ్లెట్. అప్పుడు చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా చూడడానికి, తినడానికి కూడా మంచి టేస్ట్ వచ్చిందండి. కోడిగుడ్డు అయితే ఎవరికైనా ఇష్టం కదా మనకు చాలామందికి, అలాగే అనమాట. చాలా బాగుంది. ఇదైతే రైస్లోకి చపాతీలోకి వేడి వేడి రైస్ కూడా వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి ఎలా వచ్చిందనేసి. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే కన్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది చూస్తున్నారు, ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ ఇవ్వండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్.